హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అయితే చేద్దామండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి 5 బాదం తీసుకున్నాను, 10 కిస్మిస్ వేసుకున్నాను, 4 కాజు వేసుకున్నానండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోండి. వేసేసిన తర్వాత వేడి నీళ్ళు వేసేసుకొని ఒక 3 గంటలు పక్కన పెట్టేసుకున్నాను. ఓవర్ నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు. ఈ విధంగా నానిపోయిన తర్వాత చూపిస్తున్నానండి. బాదం పీల్ అయితే తీసుకుంటున్నాను. తీసేసిన తర్వాత ఒకసారి వాటర్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను. అన్నీ వేసేసిన తర్వాత ఇందులోనే బాగా పండిన ఒక అరటిపండు వేసుకుంటున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇందులోనే ఖర్జూర వేసుకుంటున్నాను. ఒకటే వేస్తున్నాను. సీడ్ తీసేసి అయితే వేస్తున్నానండి. వేసేసిన తర్వాత ఇందులో సగం ముక్క వచ్చేసి యాపిల్ వేసుకుంటున్నాను. పీల్ తీసేసి వేస్తున్నానండి. వేసేసిన తర్వాత ఇందులో పాలైతే వేసుకుంటున్నాను. మనకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ పాలైతే వేసుకోవాలి. వేసేసిన తర్వాత మిక్స్ చేసుకున్నానండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పాలు ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా లాగించేస్తారు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సోరకాయతో వేసి చూపిస్తున్నాను. సోరకాయ చెట్టు మీద కాయ తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సోరకాయని తురుముకొని అయితే తీసుకున్నాను. 1/2 కప్పు వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు బియ్యపిండి వేసుకున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసాను. ఇందులోనే ఆనియన్ వేసుకున్నాను, కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను, నానబెట్టుకున్న శనగపప్పు వేసానండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను, పచ్చిమిర్చి దంచుకున్న పేస్ట్ వేసానండి. అన్నీ వేసేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సోరకాయలో ఉన్న వాటర్ సరిపోతాయి. పిండి అయితే ఈ విధంగా రెడీ అవ్వాలన్నమాట. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మనకి ఎంత కావాలో అంత పిండిని అయితే తీసుకుంటున్నాను. తీసేసుకున్న తర్వాత దోశ టవా అయితే తీసుకుంటున్నాను. గంజిలో కూడా పెట్టుకోవచ్చు. దోశ టవా పైన ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఈ పిండిని అప్లై చేసుకుంటున్నాను. మొత్తము బాగా లావుగా పెట్టట్లేదు, మీడియంగా పెట్టుకోవాలి. ఈ విధంగా మనము ఆయిల్ ఎంతవరకు అప్లై చేసుకుంటామో అంతవరకు మాత్రమే పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హోల్స్ అయితే వేసుకోవాలి. పైనుంచి హోల్స్ వేసేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి లావుగా అయితే స్ప్రెడ్ చేసుకోవద్దు. ఈ విధంగా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం హోల్స్ పైనుంచి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ టవాని అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈవెన్గా కాల్చుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఈవెన్గా అయితే కాల్చుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టేసుకొని కాల్చుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమే పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు. వన్ సైడ్ కాలిపోయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసేసుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సొరకాయ సర్వపిండి రెడీ అయిపోతుంది. దోశ టవా నెక్స్ట్ మనం పెడతాం కదా, దోశ టవా మొత్తం జల్లారిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది కూడా ఇదే విధంగా పెట్టేసుకొని కాల్చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సొరకాయ సర్వపిండి రెడీ అయిపోతుంది. సొరకాయ సర్వపిండి కాంబినేషన్గా పెరుగు పెట్టుకోవచ్చు, చాయ్ పెట్టుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 2 రెసిపీస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.